సాధారణంగా ఐరోపా అంటే అతి శీతల ఖండం అని పేరు. సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచు, చలి వాతావరణమే. ఇళ్లలో ఫ్యాన్లు కూడా ఉండవు. అలాంటిది మొన్నటి వరకు ఎప్పుడూ చూడని తీవ్రమైన ఎండలతో అల్లాడిపోయింది. భానుడు నిప్పుల వాన కురిపించాడు. దాని నుంచి కాస్త తేరుకుంటూ ఉండగానే ఇప్పుడు కార్చిచ్చు రేగింది. ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్లో దీని ధాటికి నగరాలకు నగరాలే కాలిపోతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భవనాలు, లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం బూడిద కుప్పలుగా మారుతున్నాయి. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎంత ప్రయత్నిస్తున్నా మంటలు అదుపులోకి రాకపోగా మరింత భీకర రూపం దాల్చుతున్నాయి. నవంబర్ వరకు ఇవి కొనసాగే ప్రమాదం ఉండటం మరింత కలవరపెడుతోంది. మరి ఎందుకీ అసాధారణ పరిస్థితి? కార్చిచ్చు ఇలాగే కొనసాగితే ఎంత ప్రమాదకరం? అగ్నిదేవుడు ఐరోపాపై పగబట్టినట్లే ఉన్నాడు. చూస్తుంటే అలాగే ఉంది పరిస్థితి. ఈ నెల 24న ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు భీకర రూపం దాల్చింది. ఈ 2 దేశాల్లో క్రమంగా విస్తరిస్తూ ఉండగా ఇప్పుడు గ్రీస్లోనూ చెలరేగింది. గ్రీస్లోని క్రెటీ ప్రాంతంలో మంటలను ఆర్పుతున్న 2 అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఫ్రాన్స్, స్పెయిన్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. కార్చిచ్చు కారణంగా ఫ్రాన్స్లో 420 చదరపు కిలోమీటర్లకు పైగా, స్పెయిన్లో 1,20,000 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. అనేక ఇళ్లు, భవనాలు కాలి బూడిదయ్యాయి. గిరాండ్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన 240కి పైగా ఇళ్లు కూడా ఉన్నాయి. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. అడవుల్లోని జంతువులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు 2,200కు పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. 20 విమానాలు, హెలికాప్టర్లను సైతం రంగంలోకి దించారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. పైగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఎలాంటి మరణాలు నమోదు కాకపోవటం కాస్త ఊరటనిచ్చే అంశం. ఫ్రాన్స్, స్పెయిన్లో కార్చిచ్చు చెలరేగడానికి కారణం తెలియదు. అయితే మంటలు వారం గడిచినా ఇంకా అదుపులోకి రాకపోవటానికి అనేక కారణాలున్నాయి. నెల రోజుల క్రితం ఐరోపాలో వేసవి విశ్వరూపం చూపించింది. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నాయి. ఎండల ధాటికి చాలా వరకు చెట్లు ఎండిపోయాయి. పచ్చదనం లేకపోవడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇది ఒక రకంగా అసాధారణ పరిస్థితి. ఐరోపాలో కార్చిచ్చులు చెలరేగటం సాధారణమే అయినా సంవత్సరంలో ఎక్కువ కాలం చలి, మంచు వాతావరణం ఉండటం వల్ల అవి తొందరగానే చల్లారిపోయేవి. కానీ ఈ కార్చిచ్చును ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది గతంలో ఎప్పుడూ లేనంతగా శ్రమిస్తున్నారు. భిన్న దేశాలకు ఒకేసారి అది విస్తరించడం ఐరోపాలో చాలా అరుదు. Ce matin, point de situation qui nous conduit donc à considérer qu'on a une amélioration météo, mais on va dire assez légère, avec une remontée de l'humidité, des taux d'humidité, un peu moins de vent. Mais le constat, c'est quand même que le risque reste extrêmement important, puisqu'on est dans une situation de sécheresse forte, donc avec toujours une végétation évidemment abondante. Et ce qu'on constate, c'est qu'on a encore enregistré hier sur le territoire national, il y a eu 26 feux donc, qui ont été traités, et des feux qui partent très vite et très fort. Donc malgré cette amélioration météo, on reste évidemment extrêmement vigilant, et on considère que la situation est toujours assez complexe. Pour la Gironde, je ne reviens pas sur ce qu'a dit Madame la préfète de zone, je veux simplement insister sur les moyens importants qui sont déployés sur cet incendie qui a parcouru à date 42 000 hectares, qui, comme l'a dit la préfète, il est stabilisé mais il n'est pas fixé. On a encore beaucoup de départs à l'intérieur du périmètre et parfois à l'extérieur, comme ça a été dit hier, comme ça a été annoncé par Madame la préfète, notamment au BARP. Donc les moyens restent à un niveau très élevé, donc c'est l'objet de notre réunion tous les jours, et donc on maintient évidemment le même niveau d'engagement sur la Gironde, c'est-à-dire 3300 sapeurs-pompiers. ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్లో తలెత్తిన కార్చిచ్చులను పరిశీలిస్తున్న వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణలు ఆందోళన కలిగిస్తున్నాయి. భూతాపం, వాతావరణ మార్పుల ప్రభావం ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కడుతున్నాయి. ఐరోపా ఇప్పుడు భారీ అగ్ని ప్రమాదాలకు
తీవ్రతలకు సంబంధించిన కొత్త శకంలోకి అడుగుపెట్టిందని వారు తెలిపారు. యూరప్కు ఇది ఆర్పలేని మంటల శకం కూడా అని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ మంటలు అనేక అణుబాంబుల పేలుడు తీవ్రతతో ఉన్నాయని వారు తెలిపారు. ఇలాంటి భీకర కార్చిచ్చులు అమెరికా, కెనడా లాంటి దేశాల్లో మాత్రమే సంభవిస్తాయని, ఫ్రాన్స్, స్పెయిన్లో చెలరేగటం మాత్రం అసాధారణమని వెల్లడించారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తాము ఇప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని పేర్కొనటం కార్చిచ్చు తీవ్రతకు అద్దం పడుతోంది. భీకర కార్చిచ్చు ధాటికి ఫ్రాన్స్లోని గిరాండ్ ప్రాంతంలో అగ్నిమేఘం ఏర్పడింది. దీన్నే పైరో క్యుములోనింబస్ మేఘం అని కూడా అంటారు. అడవుల్లో చెలరేగే మంటల వల్ల ఉత్పన్నమయ్యే అధిక వేడి వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి ఆకాశంలోని చల్లటి గాలిలోకి వేగంగా దూసుకెళ్తాయి. ఆ తర్వాత ఉరుములతో కూడిన మేఘాలుగా ఏర్పడతాయి. ఇవి సొంతంగా గాలిని, వర్షాన్ని, పిడుగులను సృష్టించగలవు. ఇవి అగ్ని తుపాన్లకు కూడా కారణమవుతాయి. అయితే ఇదే ఫ్రాన్స్ లో ఏర్పడ్డ పైరో క్యుములోనింబస్ మేఘమని ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరిస్థితి 2025లో ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలో తలెత్తిందని వెల్లడించారు. అప్పుడు ఫైర్నడోగా పిలిచే అరుదైన టోర్నడో ఏర్పడిందని తెలిపారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రతి కార్చిచ్చు చాలా క్లిష్టంగా, భిన్నంగా ఉంటుంది. ఇది అనేక కారణాలతో ఏర్పడుతుంది. భూమి నిర్వహణ, అక్కడి భౌగోళిక స్థితి, అగ్నిమాపక సామర్థ్యంపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే యూరప్లో భూతాపం వల్ల సంభవించిన వాతావరణ మార్పులతో ప్రధానంగా కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. భూతాపం వల్ల తడి, పొడి వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయని వెల్లడించారు. దీన్ని విప్లాష్ ఎఫెక్ట్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఐరోపాలో తలెత్తిన కార్చిచ్చును ఆపడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే దీని దుష్ప్రభావాలు సుదీర్ఘకాలం ఉంటాయి. కార్చిచ్చుల వల్ల చెలరేగే పొగ వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది. ఇలాంటి పొగ వల్ల ప్రతి ఏటా 10,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్థికంగా కూడా కార్చిచ్చులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఐరోపాలోని కార్చిచ్చు ప్రధానమైన పర్యాటక ప్రదేశాలు, వైన్ తయారీ కేంద్రాలు, రక్షణ సంస్థల వైపు విస్తరిస్తున్నాయి. నిజంగా మంటలు అక్కడి వరకు విస్తరిస్తే ఫ్రాన్స్, స్పెయిన్ కు పెను నష్టం తప్పకపోవచ్చు. పెద్ద కార్చిచ్చు ఘటనల వల్ల అటవీ నేలపై నిక్షిప్తమై ఉన్న కర్బన పదార్థం భూతాపానికి కారణమయ్యే కార్బన్ డయాక్సైడ్ రూపంలో అదనంగా వాతావరణంలోకి విడుదలవుతుంది. చిన్న మొక్కలు, విత్తనాలు, ఎండిన చెట్లు, గడ్డి పూర్తిగా కాలిపోతాయి. అడవిలో ఏటా నిప్పు పుట్టడం వల్ల చిన్న మొక్కలు దహనమై కొత్త మొక్కలు లేకుండా పోతాయి. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే చిన్న వయసు మొక్కలు లేని స్థితికి దారితీసి ముందు తరం మొక్కల స్థానాన్ని ఆక్రమించడానికి తర్వాతి తరం ఉండదు. దీనివల్ల ప్రకృతి సహజ పరిణామ క్రమానికి విఘాతం కలుగుతుంది. Visto cómo está todo imposible y aquí vamos a tardar mucho tiempo en volver a hacer actividades, porque nosotros, aunque no hemos pedido barcos, pero hemos pedido los remolques. Entonces, claro, y todo esto, o sea, este Dorama se ha perdido 50 embarcaciones, o sea, que es tremendo, va a afectar muchísimo. Aparte de eso, bueno, no es nada agradable venir a un sitio que está todo quemado, como podéis ver. కార్చిచ్చుల వల్ల ఇంకా అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి. తీవ్రమైన అగ్నికీలల వల్ల ఆ ప్రాంత జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటుంది. సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, సరీసృప జాతుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. గడ్డి, ఇతర మొక్కలు కాలిపోవటం వల్ల దుప్పులు వంటి శాకాహార జంతువులు ఆహార సమస్యను ఎదుర్కొంటాయి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్తాయి. ఆహారం కోసం పంట పొలాలపై దాడి చేస్తాయి. శాకాహార జంతువుల వలస ప్రభావం మాంసాహార జంతువులపై ఉంటుంది. ఫలితంగా మానవ, వన్యప్రాణి ఘర్షణ తలెత్తుతుంది. వాస్తవానికి తక్కువ తీవ్రత కలిగిన కార్చిచ్చులు చీడపీడలను నాశనం చేసి అటవీ ఆవరణ వ్యవస్థకు మేలు చేస్తాయి. అటవీ ఆవరణ వ్యవస్థను రూపొందించడం, సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అడవి నేలపై పోగయ్యే ఆకులు, వృక్ష సంబంధ పదార్థాలను నిర్మూలించి కొత్త తరం మొక్కలు, గడ్డి నేల నుంచి పుట్టడానికి, ఎదగడానికి తోడ్పడతాయి. విత్తన పెంకు గట్టిగా ఉంటే టేకు వంటి జాతుల విత్తనాలు మొలకెత్తడానికి మంటలు సహకరిస్తాయి. కాకపోతే తీవ్రత ఎక్కువగా ఉండే కార్చిచ్చులు తరచూ తలెత్తితే నష్టం అధికంగా ఉంటుంది.
కార్చిచ్చులు, తుపాన్లు సహా అన్ని ప్రకృతి వైపరీత్యాలు ప్రతిసారి పాఠం నేర్చుకోవాలని మనుషులకు గుర్తు చేస్తాయి. కార్చిచ్చులకు ప్రకృతిపరమైన కారణాలు ఉన్నా విపరీతంగా చెట్లను కొట్టివేసి అడవులను ధ్వంసం చేయటం, అక్కడి సమతుల్యతను దెబ్బతీయటం కూడా కారణమే. అభివృద్ధి, పర్యాటకం పేరుతో చేపట్టే నిర్మాణాల వల్ల అక్కడ తీవ్ర వైవిధ్యం ఏర్పడుతోంది. అందువల్ల అడవులను సంరక్షించడం తక్షణ బాధ్యత కావాలి. లేకుంటే కార్చిచ్చుల గురించి తరచూ మాట్లాడుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది.